నేనుండే ఏరియా అటవీ ప్రాంతం అడ్డదిగల దగ్గర అండి. అక్కడ ఒక గిరిజన గ్రామంలో 250 కుటుంబాలని ఒక పాస్టర్ మతం మార్చేశాడు. తల్లి పిల్ల కూడా తేడా తెలియకుండా వారితో ఉంటాడు ఆ పాస్టర్. ఎంత దుర్మార్గం చూసారా. అక్కడ క్రైస్తవులే చెప్తుంటారు. 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కూడా హిందువులు హిందూ దేశంలో బానిసలుగానే బతుకుతున్నారు. ఇప్పటికీ పేరుకే స్వాతంత్రం వచ్చింది, కానీ భావదారిద్ర్యంలో బతుకుతున్నారు. వేరే అల్పసంఖ్యాక వర్గాల పేరుతో వాళ్ళు మత ప్రచారం చేసుకోవచ్చు, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళకి రకరకాలైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చారు. కానీ హిందువులు వాళ్ళ ధర్మ ప్రచారాన్ని చేసుకోగలిగినటువంటి అవకాశం లేకుండా రాజ్యాంగ నిర్మాణం చేస్తూ వదిలిపెట్టారు. ఎలాగైతే గ్రామంలో కొన్ని వేల ఇళ్ళు ఉంటాయి, దేవాలయంకి ఏదైనా చేయాలంటే ఏదో సమస్య వచ్చి చేయాలనేటువంటి భావనలో ప్రస్తుతం హిందూ సమాజం ఉంది. అంటే చాలా మంది హిందువులను మర్చిపోయారు. ఎందుకంటే బయట కులం పేరుతో తిడితే కదులుతున్నారు, కానీ హిందువులను ఎవరు తిట్టినా కానీ ఎవరు కదలట్లేదు. మనల్ని కాదని అనుకుంటున్నారు. ఓపెన్గానే తిరుగుతారు, సోషల్ మీడియా వేదికగా తిరుగుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది పాస్టర్లు తిరుగుతారు, దేవి దేవతను దూషిస్తుంటారు. హిందువులు మొన్న కూడా ఒక తాగుబోతోడు తాగి చచ్చిపోతే రోడ్డు పక్కన పడిపోయి హిందువులు చంపేశారు, హిందూ సమాజం చంపేశారని గతంలో మనకు అందరికీ సర్క్యులేట్ అవుతుంటుంది. హైదరాబాద్లో కొన్ని ఊరకొక్కలు ఉంటాయి, అవి ఉరుగుతుంటాయి. అప్పుడప్పుడు 15 నిమిషాలు సమయం ఇస్తే మనందరినీ పోలీసులు పక్కన పెడితే 15 నిమిషాలు మనందరినీ లేపేస్తాం. అది కొంతవరకు నిజం కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు బెంగాల్ లాంటి పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే ఈ హిందూ చైతన్యాన్ని తీసుకొచ్చి అందరూ ఒకటి కాదు, మిగిలిన వాళ్ళకి హిందువులకి వ్యత్యాసం ఉంది, మిగిలిన గ్రంథాలతో దయచేసి హిందూ గ్రంథాలను పోల్చకండి. ఎందుకంటే ఒక ఖురాన్తోనో ఒక బైబిల్తోనో భగవద్గీతను పోల్చడం అది అవమానం అండి. మనకు బైబిల్ తీసినా ఖురాన్ తీసినా మనకు ఖచ్చితంగా దాంట్లో రాసి ఉండేది ఏంటంటే విగ్రహారాధన చేసే వాళ్ళని చంపండి, వాళ్ళ ఆస్తులు దోచుకోండి, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలను ఎత్తుకొచ్చుకోండి. ఇలాంటి మాటలు తప్పించి వేరే మాటలు ఏవీ లేవు. వాటి గురించి అవగాహన ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. ఈ రోజున మన శ్రీకాకుళం జిల్లాలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ ద్వారా గుంటూరు నుంచి శ్రీపల్లి రాజేష్ గారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థలో జాతీయ కార్యదర్శిగా వారు బాధ్యతలు నిర్వహిస్తారు. అలాగే మన అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి రామకృష్ణ గారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థలో ఆయన చాలా కార్యక్రమం కూడా మన సంస్థకి నిర్వహిస్తున్నారు. జై శ్రీరామ్. మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ చేసినటువంటి శ్రీ రామకృష్ణ గారు ఇప్పుడు మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కార్యక్రమం సంబంధించి, అలాగే బాల సంస్కార కేంద్ర మాతాజులకు సంబంధించి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి హిందూ బంధువులందరూ కూడా ఆయన యొక్క ఉద్దేశాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. ఇక్కడ మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ గురించి చెప్పాలంటే, మొదట ధర్మం కోసం పనిచేసే ఏ సంస్థ తన మన అనే భేదం లేకుండా ప్రతి సంస్థకి ఆర్థికంగా ప్రోత్సాహాన్ని భరోసాన్ని సపోర్ట్ ఇచ్చే వ్యవస్థగా మొదలైంది 2006లో. అంటే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కి మా సంస్థ చేస్తున్న ధర్మ కార్యక్రమం ఎదుటి చేస్తే కార్యక్రమం కాదన్నట్టు భావన అయితే ఉండదు. ఎందుకంటే మొదలుపెట్టిందే ఇలాగా క్షేత్ర స్థాయిలో పనిచేసే హిందూ సంస్థలకు గాని వ్యక్తులకు గాని సహాయపడాలి, వెనకాల నుంచోవాలి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఎప్పుడు ముందు ఉంటుంది మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. అలాగే నేను ఏజెన్సీ ప్రాంతాల్లో ధర్మ కార్యక్రమాలు చేస్తూ అనేక ఇబ్బందులు పడుతూ చేసుకుంటూ వస్తుంటే నేనుండే ఏరియా అటవీ ప్రాంతం అడ్డదిగల దగ్గర అండి. అక్కడ ఒక గిరిజన గ్రామంలో 250 కుటుంబాలని ఒక పాస్టర్ మతం మార్చేశాడు. వాళ్ళందరూ అక్కడ చిన్న ప్రాజెక్ట్ ఉంటది. అక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు వ్యవస్థ, తల్లి పిల్ల కూడా తేడా తెలియకుండా వారితో ఉంటాడు ఆ పాస్టర్. ఎంత దుర్మార్గం చూసారా. అక్కడ క్రైస్తవులే చెప్తుంటారు ఆ పాస్టర్ అలా చేస్తాడని. ఎందుకంటే వాళ్ళు తెలిసిన తప్పని, ఒకళ్ళిద్దరు తప్పని వ్యతిరేకిస్తారు కదా, వాళ్ళే చెప్పే పరిస్థితి ఉందంటే అక్కడ ఎంత దారుణంగా జరుగుతుంది. అతను ఇంకొద్దిగా ఒక 70 గిరిజన కుటుంబాలు ఉంటాయండి. ఆ గిరిజన కుటుంబాలను కూడా మార్చడానికి ప్రయత్నం చేశాడు. చేసినప్పుడు అక్కడ స్కూల్ ఒకటి ఉంటుందండి, ఈ గిరిజనులకు వెళ్ళే స్కూలు. ఆ స్కూల్ వర్షాకాలంలో మునిగిపోద్ది. ఎందుకంటే ప్రాజెక్ట్ పక్కనే వర్షాకాలం మునిగిపోయి వాళ్ళు స్కూల్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అవకాశం లేనప్పుడు వర్షాకాలంలో గేదెలు పాకలు ఉంటాయి కదా షెడ్లు, ఆ షెడ్లో పెట్టుకోవడం ఇలాగే చేస్తున్నారు. వారికి ఆ స్కూల్ దగ్గర బోరు పోయింది. బోరు పోతే పాస్టర్ని అడిగారు అన్నమాట, అతను
వచ్చి మీకు ఏదో చేస్తామో మాకు చర్చి కావాలంటే మాకు ఊరు బాగు చేయించండి అన్నారు. ఈ ఊరు బాగు చేస్తానో మాకు చర్చికి స్థలం అని చెప్పి ఆ ఊరు సెంటర్ లో ఒక స్థలాన్ని అడిగాడు. వాళ్ళు ఆ ఊరు బాగు చేయించుకోవడానికి రెడీ అయిపోయారు. ఆల్రెడీ 250 కుటుంబాలను పాడు చేశాడు. మిగిలిన 75 కుటుంబాలు ఉన్నాయి. ఆ 75 కుటుంబాలు పాడు చేస్తారని నా ఫ్రెండ్స్ ద్వారా ఆ బోరు బాగు చేయించడం జరిగింది. బోరు బాగు చేయించాక వాళ్ళు ఒక వీడియో తీసుకున్నారు అనమాట. మాకు ఎలా పలానా ప్రదేశంలో స్కూల్ ఉంది, ఇది మునిగిపోతున్న వర్షాకాలంలో మాకు స్కూల్ కి అవకాశం కల్పించారని చెప్పి దాతలని అలాగే అది రాజేష్ గారు చూశారండి ఫేస్బుక్ లో. రాజేష్ గారు చూసి నాకు ఫోన్ చేసి రామకృష్ణ గారు అది మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఇచ్చేద్దామండి అని చెప్పి అన్నారు. మాట ఇచ్చిన వారం రోజుల్లో అంతా రెడీ చేశారు రాజేష్ గారు. అంటే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మంచి కార్యక్రమాలకు ఎంత స్పీడ్ ఉంటుందో మీకు ఉదాహరణ చెప్పడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. ఈ రోజు అక్కడ సుమారు 6 లక్షలతో ఈ సైజు ఒక షెడ్ నిర్మించి అందులో మన శ్రీకృష్ణ వారిని, సరస్వతి అమ్మవారిని విగ్రహాలు ప్రతిష్ఠించి గుడి బడి కింద దాన్ని నిర్మించామండి. ఇప్పటి వరకు ధార్మికంగా వాళ్ళు ఏమి లేదు వాళ్ళకి. మనం ఇది నిర్మించాక ప్రతి వారం భజన లేదా సత్సంగం నిర్వహిస్తూ వాళ్ళందరినీ ఓ 15 మందిని నిత్యం వచ్చేటట్టు గుడి దగ్గరికి వచ్చేటట్టు అక్కడ ప్రయత్నం చేయగలిగాం. అది కేవలం ఏంటంటే మనం వారికి మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా నిర్మించిన ఆ గుడి బడే వారిని ధర్మం వైపు తీసుకొచ్చింది. అదే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నాకు పరిచయం కాకపోతే, రాజేష్ గారు నాకు ఫోన్ చేయకపోతే ఏమని ఈ రోజు అక్కడ ఏదో చిన్న ప్రజలకి ఏం చేయడాడు 10,000 బోరు బాగు చేసి అక్కడ చర్చి కట్టుకుని ఈ 70 కుటుంబాలని మొత్తం మార్చేస్తుండేవాడు. అది అలాగా మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అక్కడ కార్యక్రమం పెట్టింది. కొంతమంది ఈ సంస్థ పరిచయం లేని వాళ్ళు కొంతమంది వచ్చారు. దాని గురించి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అన్నమాట అందరికీ. ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో మన హిందువులందరినీ ఒక ఏకతాటిపై తీసుకురావడానికి అనేక రకమైన కార్యక్రమాలు మన జిల్లా స్థాయిలో మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రణాళిక చేస్తుందండి. వాటి వివరాలు అలాగే మన సంస్థ గురించి మరికొన్ని వివరాలు, ధర్మం గురించి మన రాజేష్ గారు మాట్లాడతారు. అందరికీ జై శ్రీరామ్ అండి. ఇక్కడ మా సంస్థ రథసారథులైనటువంటి దినాలి గారికి, అలాగే సత్యనారాయణ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి రామకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాతృమూర్తులకి, హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ప్రధానంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ హిందూ భావజాలం ఉన్నవాళ్లే. ప్రత్యేకంగా నేను హిందుత్వం గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. నేను సంస్థ కార్యక్రమాల గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనకు ముందు ఈ చక్కని వేదికలు ఇచ్చారు రామాలయం. మనం వచ్చినప్పుడు నేను గమనించాను, అక్కడ పుత్రకామేష్టి యాగం దగ్గర నుంచి మొత్తం అన్ని పటాలు వచ్చి మళ్ళీ అక్కడ పట్టాభిషేకంతో ఎండైపోయింది. మనం ఆ పుత్రకామేష్టి యాగం దగ్గర నుంచి మొదలు పెడితే స్వామివారికి అటు చివరి చూస్తే కనుక వారు అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు ఘట్టం ఉంది. అంటే మనందరికీ తెలిసింది రామాయణం. రామాయణం తెలియని వాళ్ళు ఎవరు ఉంటారంటే, మనం చదవకపోవచ్చు కానీ మనకు రామాయణం తెలుసు. రాముల వారి జననం నుంచి వారు అరణ్యవాసానికి వెళ్లే ముందు వరకు వారు రాజభోగాలు అనుభవించారు. సో ఇక తెల్లారితే వారికి పట్టాభిషేకం అనగా ఆ ముందు రోజు వారు అరణ్యవాసానికి వెళ్తారు. మనందరికీ తెలిసిన విషయం. అయితే మన భారతదేశం కూడా ఇలాగే ఉండేది. ఒకప్పుడు సస్యశ్యామలంగా వెలుగుతూ రాజభోగాలను అనుభవిస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. ఒక మంచి స్థితిలో ఎలాగైతే రాముల వారు రేపటి రోజున రాజు అవుతారు, అంటే పట్టాభిషేకం జరుగుతుంది అనగా వాళ్ళు ఎలాగైతే అరణ్యవాసానికి వెళ్ళారో, మన దేశం కూడా కొంతకాలం అలాగే అరణ్యవాసంలోనే జీవించి, అందరికీ తెలుసు కొన్ని వందల సంవత్సరాలు విదేశీ మతాలు, విదేశీ శక్తుల బానిసలుగా మనం బతికాం. మనందరికీ తెలిసిన విషయం. అయితే మనకు కూడా పట్టాభిషేకం జరుగుతుందంటే దేశానికి స్వాతంత్రం వస్తుంది అనుకున్న సమయంలో ఏమైందంటే, దేశానికి స్వాతంత్రం అయితే వచ్చింది, దేశ విభజన జరిగింది, దేశం మొక్కలైంది, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించారు. మనందరికీ షుగర్ వ్యాధి వస్తుంది. చాలా మందికి షుగర్ ఈ రోజుల్లో చిన్న దెబ్బ తగిలితే పుండు మారడం కష్టం. అది దాన్ని అలాగే నిర్లక్ష్యం చేస్తే ఎక్కడైతే తగులుతుందో ఆ ప్రాంతాన్ని, అంటే శరీర భాగాన్ని తీసేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందరికీ తెలుసు. సరే వైద్యులు ఏం చేస్తారు, ఆ షుగర్ పెరగకుండా చూసుకొని అంతవరకు ఆ శరీర భాగం ఎక్కడైతే పాడైపోయిందో అంతవరకు ఆ భాగాన్ని వేరు చేస్తారు. వేరు చేసిన తర్వాత అక్కడ నుంచి షుగర్ పెరగకుండా ఉంటుంది. సరే మన దేశానికి కూడా ఎక్కడో చోట షుగర్ పట్టింది అనుకున్నాము, ఒక భాగాన్ని ఇచ్చేసాం, మత ప్రాతిపదికన ఇచ్చేసాం. మరి మిగిలిన భూభాగం అన్నా హిందూ దేశంగా ఉందా, హిందూ మెజారిటీగా ఉందా అంటే సంఖ్యాపరంగా చెప్పుకోవడానికి అయితే మనం మెజారిటీగా ఉన్నాం, కానీ ఆ రోగం మాత్రం తగ్గలేదు. 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కూడా హిందువులు హిందూ దేశంలో బానిసలుగానే బతుకుతున్నారు. ఇప్పటికీ పేరుకే స్వాతంత్రం వచ్చింది, కానీ భావదారిద్ర్యంలో బతుకుతున్నాం. వేరే అల్పసంఖ్యాక వర్గాల పేరుతో వాళ్ళు మత ప్రచారం చేసుకోవచ్చు, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళకి రకరకాలైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చారు. కానీ హిందువులు వాళ్ళ ధర్మ ప్రచారాన్ని చేసుకోగలిగినటువంటి అవకాశం లేకుండా రాజ్యాంగ నిర్మాణం చేస్తూ వదిలిపెట్టారు. ఎలాగైతే పక్షి రెక్కలు కత్తిరించి గోల్ నుంచి బయట పెట్టారో, హిందూ దేశంలో హిందువులకు సాంస్కృతికపరమైనటువంటి స్వాతంత్రం లేకుండా మనకు దేశానికి స్వాతంత్రం ఇచ్చారని చెప్పారు. అప్పుడు మొదలైనటువంటి పరిస్థితి ఇప్పుడు నేటికి చూస్తున్నాము. ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, ఏ రాష్ట్రము ఏ ప్రాంతం అతీతం కాదండి హిందువుల మీద దాడులు జరగడానికి. కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో మొన్న
శ్రీరామనవమి రోజున మచిలీపట్నం దగ్గరలో ఉండేటువంటి ఒక గ్రామంలో రాముల వారి ఊరేగింపు చేస్తున్నారండి. హరిజనవాడలో రామాలయం ఉండేది. సరే, చాలా మంది మతం మారిపోయారు. ఆ ప్రాంతంలో రాముల వారిని పట్టించుకునే వాళ్ళు లేదు, దీపం పెట్టేవాళ్ళు లేరు. అయితే ఆ ఊరు నుంచి పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళి ఒక మాతృమూర్తి కొంచెం ఆర్థికంగా స్థిరపడి ఊరికి వచ్చినప్పుడు రాముల వారి దేవాలయం పరిస్థితి చూసి చాలా బాధపడి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకొని స్వామివారి గుడిని మళ్ళీ శుభ్రం చేసుకొని చక్కగా మొన్న శ్రీరామనవమికి రాముల వారి కళ్యాణం చేశారు చాలా సంవత్సరాల తర్వాత. మరి కళ్యాణం చేసిన తర్వాత ఊరేగింపు చేస్తాం. మనం ఊరేగింపు చేస్తూ వెళ్తుంటే ఆ ప్రాంతంలో ఏదైతే చర్చి ఉందో ఆ చర్చి పాస్టర్ కత్తి తీసుకొని బయటకు వచ్చి, మనం ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో చెప్పలేనటువంటి బూతులు తిడుతూ, ఎవరొస్తారో రండి నరికేస్తాను, సైతాన్ని తీసుకొని మా ఏరియాలోకి వస్తారు, మా చర్చి ముందుకు వస్తారా, అది అని ఎవరైతే ఆ యాత్రలో పాల్గొన్నారో ఆ మాతృమూర్తుల్ని అనరాని మాటల్ని చేశాడు. మొన్న శ్రీరామనవమి రోజు ఎక్కడో కూడా కాదు, అదే ఊరిలో కొంతకాలం ముందు దసరాపుడు అనుకుంటా అదే పాస్టర్ ఒక తాగుబోతుడికి మద్యం తాగించి పంపించి రాముల వారి విగ్రహాన్ని కాల్తో దండించాడు. మరి మనం సంఖ్యకే మనం మెజారిటీగా ఉన్నాం, సంఖ్యాపరంగానే మెజారిటీగా ఉన్నాం. కానీ మనం ఇప్పటికీ మనం ఏమైనా చేస్తే వాళ్ళు బాధపడతారేమో, మనం ఏమైనా చేస్తే వీళ్ళు అలుగుతారేమో అని మన ప్రభుత్వాలు బొచ్చగిస్తూ ఉంటాయి. మనం కూడా చేసేటువంటి సాహసం చేయలేకపోతున్నాం. మన ఇంట్లోకి వచ్చి మన అమ్మని నాన్నని కొడితే ఎవరు నూరుకుంటామండి? మరి అలాంటిది మనం లెగిస్తే భజనలో మన తల్లి తండ్రి ఆయనని భగవంతుడు అని చెప్తూ మన కంటి ముందే స్వామివారిని అవమానపరుస్తూ తిడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్న హిందూ సమాజం వారి పాపాన వారే పోతుంది అని చెప్పేసి నిద్రావస్థలో ఉందండి. మరి మన ఇంటి మీదకి వచ్చి మన ఆస్తి లాక్కుంటేనేమో మరి వాడి పాపాన వాడే పోతాడని ఊరుకోవట్లేదు. కానీ మన దేవీ దేవతలను దూషిస్తుంటే, ధర్మాన్ని దూషిస్తుంటే మాత్రం వారి పాపాన వాళ్లే పోతారులే అని నిర్లిప్త ధోరణి ఈ రోజు హిందూ సమాజంలో ఉంది. అయితే రామాయణం యొక్క ఒక గొప్ప ఉద్దేశం ఏంటంటే, సహజంగా వానరులు చంచల స్వభావం, అంతే కదండి. వానరులు చంచలంగానే ఉంటారుగా. అంటే అప్పుడు ఉన్నటువంటి వానరులు, వాళ్ళలో ఉన్నటువంటి నరులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి వానరులు వేరైనప్పటికీ స్వభావం ఇంచుమించు ఒకటేలాగా ఉంటుంది. వారు గబాలను ఇచ్చిన మాట కట్టుబడరు, పిచ్చి చాష్టలు చేస్తుంటారు, వారికి తగ్గట్టు ఏదో చేస్తుంటారు. నేటి హిందూ సమాజ స్థితి కూడా వానరులకు ఏమాత్రం తీసుకోదు. కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు మనోళ్ళకి విచ్చలవిడి స్వేచ్ఛ దొరికింది, ధర్మాన్ని పక్కన పెట్టారు. ధర్మానికి ఆపద జరుగుతున్నా కానీ పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఎలాగైతే రాముల వారి వానర సమూహాన్ని అంతా కూడా సమీకరించి ఎలాగైతే యుద్ధం చేశారో, నేడు మనం కూడా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి. అది ఏ హిందూ సంస్థ ద్వారా అయినా అవ్వచ్చు. అలాగే రాముల వారు వెళ్ళేటప్పుడు వివిధ శక్తులు కలుపుతున్నారు. రావణాసురుడు తమ్మినటువంటి విభూషణుడు కూడా వచ్చి ఆయనకి జత కలుస్తాడు. అలాగే ధర్మం కోసం పనిచేసేటువంటి చాలా మంది విడివిడిగా ఉంటారు. కొంతమంది ధర్మం పట్ల స్పృహ లేకుండా సంసార జీవితంలో ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ జాగరూకపరిచి హిందూ సమాజం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఈ రోజు చాలా ఉందండి. మనకి చాలా అంటే చాలా ఉంది. సో అందుకోసమే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మొదలైన కొత్తల్లో ఎవరైతే ధర్మం కోసం పనిచేసేటువంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళకి సంస్థ శక్తి మేర సహాయ సహకారాలు అందించేవాళ్ళు. అయితే ప్రతి ఒక్క సంస్థ దానిదైనటువంటి ఒక విధానం ఉంటుంది, ఆ విధానంలో పనిచేస్తుంది. మనకు సంఘ పరివార క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కో పరివార క్షేత్రానికి ఒక్కో నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం కోసం పనిచేస్తూ ఉంటాయి. అలాగే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాల కోసం మనమే క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు మొదలు పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల క్రితం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సొంతగా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టింది. మనకు శ్రీకాకుళం జిల్లాలో నేను ఇందాక పరిచయం చేసినట్లుగా వీరి ద్వారా సుమారు ఒక సంవత్సర కాలంగా కార్యక్రమాలు జరుగుతుంది. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పని విధానం ఎలా ఉంటుందంటే, సంస్థ ఇందాక రామకృష్ణ గారు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక వారం రోజుల్లో వారి ప్రాంతంలో మొదలు పెట్టారని. చాలా మంది అనుకుంటుంటారు మా ప్రాంతంలో ఉంది కదా కార్యక్రమం, మరి ఏదైనా చెబితే తొందరగా అవుతుందేమోనని. సంస్థ ఆర్థికంగా అంత బలమైనది అయితే కాదండి. సంస్థకు ఉండేటువంటి వనరులు అంటే వారి ప్రాంతంలో ఉన్నటువంటి అవసరము. ఇప్పుడు ఒక పక్కన గ్రామం ఎందుకు చెప్పారు, ఒక గ్రామం పూర్తిగా దాంట్లో ఒక్క హిందూ కుటుంబం కూడా లేకుండా పూర్తిగా మార్చేశాడు మొత్తం కంప్లీట్ గా. మరి రోగం అక్కడతోనే ఆగితే బాగుంటుంది. అది పక్క గ్రామానికి వస్తే మనం కరోనా కనుక ఒకరి నుంచి ఒకరికి పాగుతూ వెళ్ళినట్టుగా ఏజెన్సీ ప్రాంతంలో చాలా భయంకరంగా జరుగుతున్నాయండి అక్కడ కన్వర్షన్స్. రామకృష్ణ గారు అక్కడ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆ గ్రామం నుంచి పక్క గ్రామానికి సోకకూడదు ముందు అనే ఒక ఉద్దేశంతోనే మనం అక్కడ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే కలియుగ స్వభావం ఎలా ఉంటుందని చెప్పడానికి ఒక చిన్న కథ రూపంలో చెప్తూ దాంట్లో ఒక చిన్న ఘట్టం చెప్తాను. ఒక పెద్ద కొండ ఉంటుందంట, ఒక 5 చిన్న కొండలు ఉంటాయి. ఈ పెద్ద కొండలోంచి నీళ్లు తీసి 5 చిన్న కొండల్లో పోస్తే కరెక్ట్ గా 5 చిన్న కొండలు నిండుతాయంట. కానీ ఈ 5 చిన్న కొండల్లోంచి నీళ్లు తీసి పెద్ద కొండలో పోస్తే ఆ కొండ నిండదంట. అంటే కలియుగ స్వభావం గురించి చెప్పే కథలో ఒక చిన్న ఘట్టం అనమాట. దానికి ఉదాహరణ ఏంటంటే, తల్లిదండ్రులకి ఒక 5 పిల్లలు ఉంటే వాళ్ళు సమానంగా తల్లిదండ్రులకి ప్రేమ పంచుతారంట. కానీ ఈ 5 కలిసి తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోరన్న ఒక భావంలో ఆ ఘట్టం ఉంటుందన్నమాట. అట్లాగే నేడు హిందూ సమాజంలో ఊరంతా హిందువులే, 100 కుటుంబాలు ఉంటే దాదాపు 90 మంది హిందువులు ఉన్నప్పటికీ కూడా మన తల్లిదండ్రులు అయినటువంటి స్వామివారి దగ్గర దీపం వెలిగించేటువంటి ఉండదు. మనం ఎవరైనా హిందూ సమస్య వెళితే మా ఊర్లో దేవుడి దగ్గర దీపం పెట్టడానికి మాకు నూనె కావాలని అని అడుగుతారు. నెలకి ఒక 500 రూపాయలు ఖర్చు అవుతాయండి. ఒక 2 లీటర్ల నూనె, కొంచెం కర్పూరం బిళ్ళలు, పసుపు, కుంకుమ, ఒక 500 రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే గ్రామంలో ఇన్ని 100 కుటుంబాలు ఉంటే కుటుంబానికి 5 రూపాయలు వేసుకుంటే, అంటే ఒక రోజు టీ ఖర్చు 5 రూపాయలు వేసుకున్న గ్రామంలో మనిషి కుటుంబానికి స్వామివారి దగ్గర దీపం పెట్టచ్చు. అంటే ఏ స్థితిలో ఉంది హిందూ సమాజం అంటే, అంతమంది హిందువులు ఉన్నప్పటికీ స్వామివారి దగ్గర దీపం పెట్టడానికి కూడా బయట ఎవరో వచ్చి చేయాలి. గ్రామంలో
గ్రామంలో కొన్ని వేల ఇళ్ళు ఉంటాయి, దేవాలయంకి ఏదైనా చేయాలంటే ఏదో సమస్య వచ్చి చేయాలనేటువంటి భావనలో ప్రస్తుతం హిందూ సమాజం ఉంది. హిందూ సంస్థగా, హిందూ కార్యకర్తలుగా, లేదంటే హిందుత్వం మీద అభిమానం ఉన్నవాళ్ళగా మనం చేయాల్సినటువంటి ఈ రోజుల్లో పరిస్థితుల్లో చేయాల్సింది ఏంటంటే హిందువుల్లో మీరు హిందువులే అని గుర్తు చేయడం, హిందుత్వం కోసం పనిచేయాలా చేయడం. చాలా హిందూ సంస్థలు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పని ఇది. అయితే మనం మైక్ సెట్లు వచ్చు, చాలా మంది గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా గ్రామాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల నుంచి కూడా పెద్దలు కూడా వచ్చున్నారు. మనం ఏదన్నా దేవాలయానికి మైక్ సెట్ ఇచ్చినా, లేదంటే ఏమన్నా మనం గ్రామాల్లో బాల సంస్కార కేంద్రాలు ఏర్పాటు చేసినా, ఒక చిన్న ఉదాహరణ, ఈ ఉదాహరణతో పోల్చలేదో నాకు తెలియదు. పాత రోజుల్లో బోరింగ్ పంపు ఉండేది, మనకి బయట కూడా పంపు ఉంది. ఆ పంపులో నీళ్లు సరిగ్గా రాకపోతే మనం పాత రోజులు ఏం చేసేవాళ్ళు అంటే ఒక చెంబు నీళ్ళు పోసి ఒక బకెట్ నీళ్లు కొట్టుకునేవాడు. ముందు ఏదో ఒక కార్యక్రమం ఆ గ్రామంలో చేసి అక్కడ చైతన్యం అనేది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళంతటా వాళ్లే ఆ గ్రామంలో కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకోగలిగేలాగా చైతన్యం నింపడం కోసం ఏ హిందూ సమస్య అయినా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో దేవాలయాలకు సంబంధించిన కార్యక్రమం చూడాలన్నా, హిందూ కార్యక్రమాలు చేయాలన్నా, ఎంత పెద్ద హిందూ సమస్య అయినా, ఈవెన్ మన సంఘ పరివార క్షేత్రాల శక్తి కూడా సరిపోదండి. కాబట్టి గ్రామాల్లో హిందువుల్లో చైతన్యం చేయడమే ఏ హిందూ సమస్య యొక్క ప్రధాన లక్ష్యం. అందుకోసం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కూడా గ్రామాల్లో ఒక 6 రకాలైనటువంటి కార్యక్రమాలు ఎంచుకుంది. అయితే మనకు జిల్లా మొత్తం పనిచేసేటువంటి శక్తి లేదు. ఉదాహరణకి శ్రీకాకుళంలో పనిచేస్తున్నప్పటికీ శ్రీకాకుళం మొత్తాన్ని కవర్ చేసే శక్తి కూడా సమస్యకు లేదు. ఎందుకంటే మనది గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ చాలా చిన్న సంస్థ. అందుకని మనం ఏం చేసామంటే ఒక 25 గ్రామాలు ఎంచుకున్నాం. ఒక్కొక్క జిల్లాకి ఒక 25 గ్రామాలని ఒక జోన్ గా ఎంచుకోవడం జరిగింది. మనం జిల్లా మొత్తం పనిచేస్తూ ఎక్కడ పరిపూర్ణమైనటువంటి రిజల్ట్ తీసుకురాలేకపోయాకంటే ఒక 25 గ్రామాల్లో పనిచేసి 25 గ్రామాల్లో సంపూర్ణంగా మనం పనిచేయగలిగితే కనీసం ఒక 25 గ్రామాలైనా పూర్తిగా హిందూ గ్రామాలుగా మార్చాలనే తృప్తి కార్యకర్తలుగా మనకు, అలాగే సంస్థకు 2 ఉంటాయి అనే ఉద్దేశంతో జిల్లాకి ఒక 25 గ్రామాలను ఎంచుకుంటూ పనిచేస్తాం. ఈ 25 గ్రామాలని ఇట్లా జిల్లాకి ఒక 2 కార్యకర్తలు సమన్వయం 2 కలిసి పనిచేస్తూ ఉంటారు. మొదటగా ఏం చేస్తారంటే గ్రామాల్లో ధర్మ ప్రచారం చేస్తారు. ప్రతి ఇంటికి వెళ్తారు, ప్రతి ఇంట్లో కరపత్రం ఇస్తారు, అలాగే ప్రతి ఇంటి గుమ్మం మీద స్టిక్కర్ తీస్తూ ఉంటారు. ఇలా చేసేటప్పుడు మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, హిందువులు ఎవరు, హిందువులు కాని వాళ్ళు ఎవరు, హిందువుల్లో కూడా సెక్యులర్ హిందువులు ఎవరు, లేదంటే హిందూ ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఎవరిని అవగాహన వస్తుంది. అంటే మన వర్గము, న్యూట్రల్ గా ఉండే వర్గము, వైరు వర్గం 3 తెలుస్తుంది మన గ్రామాలు. తర్వాత మన అనుకునే వాళ్ళని కలుపుకొని గ్రామాల్లో కార్యక్రమాలు చేస్తారు. మాతృమూర్తులు కూడా వచ్చారు, బాల సంస్కార కేంద్రాలు ఏర్పాటు చేస్తారు, భజన సమాజాలు ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రతి ఇంటి మీద భగవన్నామ రాస్తారు, జై శ్రీరామ్ అని, ఓం నమ శివాయ అని, మేము హిందువులు అని. అంటే చాలా మంది హిందువులని మర్చిపోయారు. ఎందుకంటే బయట కులం పేరుతో తిడితే కదులుతున్నారు కానీ హిందువులు ఎవరు తిట్టినా కానీ ఎవరు కదలట్లేదు, మనల్ని కాదు అనుకుంటున్నారు. వాళ్ళు ఓపెన్ గానే తిరుగుతారు, సోషల్ మీడియా వేదికగా తిరుగుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది పాస్టర్లు తిరుగుతారు, దేవి దేవతను దూషిస్తుంటారు. హిందువులు మొన్న కూడా ఒక తాగుబోతాడు తాగి చచ్చిపోతే రోడ్డు పక్కన పడిపోయి హిందువులు చంపేశారు, హిందూ సమాజం చంపేశారని కాల్ చేసిన సందర్భం మీ అందరికీ తెలుసు, మీరు అందరూ చూసే ఉంటారు సోషల్ మీడియా వేదికగా. అప్పుడు ఒక పాస్టర్, అంటే సినిమాలో డైలాగ్ ఉంటుంది, నేను ఎప్పుడో చాలా కాలం క్రితం చిరంజీవి సినిమా చూసా మాస్టర్ అని, అందులో చిరంజీవి డైలాగ్ చెప్తాడు, ఈ చొక్కా ఇక్కడ మడుచుంటే నేను టీచర్ని పైకి మడిస్తే అది అని. ఒక పాస్టర్ ఏం చెప్తున్నా అంటే మేము మా పాస్టర్ తనం పక్కన పెడితే అందరినీ నడిగి పడేస్తాం, మేము తలలు లేపేస్తాం అని వారంగిస్తాం. సో అట్లాగే మనకు గ్రామాల్లో మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, వైరు వర్గం అంతా తెలుసుకొని మన వాళ్ళని సమీకరించుకొని కొన్ని కార్యక్రమాలు మనం చేస్తుంటాం. హిందువులు కూడా మర్చిపోయారు. ఇప్పుడు ఆ పాస్టర్ ఓపెన్ గా చెప్పాడు హిందువులందరినీ చంపేస్తా ఉన్నాడు. గతంలో మనకు అందరికీ సర్క్యులేట్ అవుతుంటుంది, హైదరాబాద్ లో కొన్ని ఊరకుక్కలు ఉంటాయి, అవి మరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు 15 నిమిషాలు సమయం ఇస్తే మనందరినీ పోలీసులు పక్కన పెడితే 15 నిమిషాలు మనందరినీ లేపేస్తాం. అది కొంతవరకు నిజం కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు బెంగాల్ లాంటి పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. నా ఇంట్లో వచ్చి కొడుతుంటే పక్కోడు రాడు, పక్కింటోడు కొట్టేటప్పుడు నేను వెళ్ళను, మరి వాళ్ళు 10 మంది వస్తే మళ్ళీ చంపుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, పెద్ద కష్టమేమి కాదనిపించింది అది కూడా. సో అట్లా హిందువులు, మేము హిందువులని మర్చిపోయారు కాబట్టి మేము హిందువులు అని చెప్పి ఒక స్టెన్సిల్ ఉంటుంది, అది కూడా ఇంటి మీద రాస్తాం. ఇంట్లోంచి లోపలికి వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు కనీసం చూసి అదన్నా మేము హిందువులను గుర్తొస్తుంటుందని ఒక ఉద్దేశంతో మేము హిందువులు అని చెప్పేసి అట్లా ప్రతి ఇంటి మీద భగవన్నాము మేము హిందువులను రాయడం జరుగుతుంది. దాంతో పాటు గ్రామ కమిటీలు వేయడము, అలాగే సత్సంగాల నిర్వహణ, ఇట్లా ఒక 6 కార్యక్రమాలు చేస్తాం. ఇది మొదటి దశలో పని. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రధానంగా 3 దశల్లో పనిచేస్తుంది. మొదటి దశలో గ్రామంలో మన వాళ్ళు ఎవరో తెలుసుకోవడము, గ్రామంలో కొన్ని కార్యక్రమాలు చేయడం, హిందూ చైతన్యాన్ని పెంపొందించడం. కొంతకాలం గడిచిన తర్వాత సత్సంగాలు జరుగుతుంటాయి, భజన సమాజాలు జరుగుతుంటాయి, బాల సంస్కార కేంద్రాలు జరుగుతుంటాయి. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ గ్రామంలో ఎవరైతే సంస్థ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మనం ఒక సంవత్సరం పాటు పనిచేసిన తర్వాత వీటితో పాటు రకరకాల కార్యక్రమాలు కూడా చేస్తుంటాం. ఉదాహరణకి పాద పూజ కార్యక్రమాలు అవ్వచ్చు, గ్రామాల్లో సమావేశాలు అవ్వచ్చు, వాటిని కూడా చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ పనిచేసేటప్పుడు ఒక్కొక్క కార్యకర్తకి ఒక రకమైన బలం ఉంటుంది. సో మనకి ఎట్లాగైతే రాములు వారు ఒక్కొక్కళ్ళు, ఆంజనేయ స్వామికి ఒక రకమైన శక్తి ఉంది, జాంబవంతుడికి ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది. ఇట్లా సంస్థ కార్యకర్తలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది. నాకు వీళ్ళకు ఉండేటువంటి శక్తులు ఎక్కువ ఏం లేవు కానీ నేను సమయం ఇవ్వగలను, కాబట్టి నేను ఎక్కువ పర్యటన చేస్తూ ఉంటాను. సో ఇట్లా ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉన్న వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని గ్రామంలో వాళ్ళందరినీ సమీకరించి ఒక రామదండుని తయారు చేసి అప్పుడు మనం యుద్ధాన్ని ప్రకటిస్తాం. 2వ దశ. మొదటి దశలో అంతా కూడా సమాయత్తం చేయడమే, అందరినీ సమీకరిస్తాము. అయితే ఈ గ్రామంలో కార్యకర్తలు పనిచేసేటప్పుడే, అంటే
మీ గ్రామానికి కూడా త్రినాథరావు గారు, సత్యనారాయణ గారు వచ్చారు, కానీ మీకు తెలియనటువంటి ఒక కార్యం మీ గ్రామంలో ఏంటంటే, గ్రామంలో పనిచేసినప్పుడు వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తారు. ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని గడప ఉంది, దాంట్లో హిందువులు ఎంతమంది, క్రైస్తవులు ఎంతమంది, ముస్లింలు ఎంతమంది, హిందువుల్లో కూడా మనం కులాలుగా విడిపోయి ఉన్నాం కాబట్టి ప్రస్తుత సమాజంలో ఎవరెవరు ఎంత ఉన్నారు అనేటువంటి కొన్ని లెక్కలు సమీకరిస్తాం. అలాగే గ్రామంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఇలాంటి డేటా అంతా కూడా మొదటి దశలో కలెక్ట్ చేయడం జరుగుతుంది. మొదటి దశలో మనం బలపడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం బలం పెంచుకున్న తర్వాత ఏం చేస్తామంటే, రెండో దశలో గ్రామస్తులు, గ్రామంలో ఉండేటువంటి ఎవరైతే మనం ఇందాక చెప్తున్నామో రామ సైన్యం, రామదండ ఎవరైతే అనుకున్నామో వాళ్ళ సహకారంతో ఎవరైతే ధర్మం మీద యుద్ధం ప్రకటిస్తున్నారో, మన వాళ్ళని మతం మారుస్తున్నారో, లేదంటే మన దేవీ దేవతలను దూషిస్తున్నారో వాళ్ళ మీద మనం చట్టబద్ధంగా యుద్ధం ప్రకటిస్తాం. చర్చిలు, ఏ చర్చికి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏ చర్చిలైనా కానీ 99% ఏ చర్చికి అనుమతులు ఉండవు, ప్రభుత్వ అనుమతులు ఉండవు. ఒక చర్చి నిర్మాణం చేయాలంటే మన ఆంధ్రప్రదేశ్ లో 16 రకాలైనటువంటి అనుమతులు కావాలి. కాబట్టి ఏ చర్చికి ఉండో అడిగేవాడు ఎవడు లేడు. మనం నిన్న మనం కూడా చూసాము, పాస్టర్లకి గౌరవ వేతనాలు రిలీజ్ చేసింది గవర్నమెంట్. వాళ్ళకి అసలు క్రిస్టియన్ అనే సర్టిఫికేట్ ఉండదు వాళ్ళకి చాలా మంది. ఇలాంటి వాటి మీద మనం లీగల్ గా ఫైట్ చేస్తాం. లీగల్ గా ఆ చర్చిలకు సంబంధించి వీటికి ఎటువంటి అనుమతులతో ఈ చర్చి నిర్మాణాలు చేశారని చెప్పేసి ఆ డేటా కలెక్ట్ చేయడము, ఆ చర్చిలు తీసేయాలని చెప్పేసి మనం ఆర్టీఐలు వేయడం, లీగల్ గా కంప్లైంట్లు ఇవ్వడం చేస్తుంటాము. అలాగే ఎవరైతే పాస్టర్లు ఉంటారో ఆ పాస్టర్లకు సంబంధించిన డేటా కలెక్ట్ చేసి, ఒకవేళ వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్న కేటగిరీలో ఉంటే, మనకు ఎవరైతే రిజర్వేషన్ పొందే వాళ్ళు క్రైస్తవ్యంలోకి వెళ్ళినా లేదంటే పాస్టర్ గా వ్యవహరించినా వాళ్ళ రిజర్వేషన్ పోతే మనందరికీ తెలిసినటువంటి విషయం అది. అలాగే ఎవరైతే తెలియక ప్రలోభాలతో మతం మారారో మన హిందువుల్ని వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, ఇలాంటివన్నీ కూడా రెండో దశలో చేస్తూ ఉంటాం. మనకు అనంతపురంలో సుమారుగా మనం ఒక 5 సంవత్సరాల కార్యక్రమాలు చేస్తున్నాము. ఒక 200 నుంచి 300 కుటుంబాలని మనం క్రైస్తవంలోంచి మనం పునరాగమన కార్యక్రమం ద్వారా వెనక్కి తీసుకోవడం జరిగింది. అలాగే ఒక 3 గ్రామాల్లో, అనంతపురం జిల్లాలో 3 గ్రామాల్లో ఒక 10-15 కుటుంబాలు ఉన్నటువంటి గ్రామాలు గుర్తించి ఆ 10 కుటుంబాలని కూడా వెనక్కి తీసుకొచ్చి మనం బోర్డులు కూడా పెట్టాము. సంపూర్ణ హిందూ గ్రామం, ఈ గ్రామంలో అందరూ హిందువులే, అన్యమత ప్రచారం నిషేధం, ఎవరైనా అతిక్రమించి గ్రామంలోకి వస్తే తగిన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పేసి గ్రామంలో బోర్డులు కూడా పెట్టడం జరిగింది. ఇది 3వ దశలో. అంటే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం ఏంటంటే గ్లోబల్ హిందూ విలేజెస్ నిర్మాణం. అంటే ఆ గ్రామంలో కంప్లీట్ గా హిందూ ఆచార వ్యవహారాలే జరగాలనేది ప్రధాన లక్ష్యం. ప్రతి చోట ఇదే రకమైనటువంటి పని జరుగుతూ ఉంటుంది. అయితే స్థానిక పరిస్థితుల ఆధారంగా, స్థానిక సమస్యల ఆధారంగా చేసే పనిలో కొంచెం వ్యత్యాసాలు ఉంటాయి. ఇప్పుడు మొన్ననే అల్లూరు సీతారామరాజు జిల్లాలో అర్చక ట్రైనింగ్ జరిగిందండి. ఎక్కడైతే మనకు గిరిజనులు, ఎస్టీ సోదరులు వాళ్ళు శాస్త్రోక్తంగా షోడశోపచార పద్ధతుల్లో స్వామివారికి పూజా విధానం చేసుకునేలాగా ఒక 5 రోజులు పూర్తిగా అర్చక ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది మొదటి దశలో. మళ్ళీ ఒక 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రెండో దశలో నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు అనంతపురం జిల్లా అటువంటి ప్రాంతాల్లో మనం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాము. ఆవులకి నీటి తొట్టెలని, ఆవులకి ఆహారం అందించే కార్యక్రమాలు అవ్వచ్చు. ఈ సంస్థకి ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం చేయాలని నిర్దిష్టంగా ఏముండదు. స్థానిక సమస్య ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా మనం పనిచేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ శ్రీకాకుళం పర్యటన, ఇది మేము గుంటూరు నుంచి బయలుదేరి ఇది 6వ రోజు అండి. ప్రధానంగా ఈ పర్యటన ఒరిస్సా వెళ్ళాము. ఈ పర్యటన ఒరిస్సాలో కూడా సంస్థ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని, పూరి దగ్గర నుంచి మనకి ఇటువైపు ఉండేటువంటి కోస్టల్ బెల్ట్ అందరూ కూడా దాదాపు ఎక్కువ తెలుగు వారే. అంటే వారు ఒరిస్సాలో వాళ్ళ పూర్వీకులు 3-4 తరాల క్రితం సెటిల్ అయినప్పటికీ వాళ్ళందరికీ తెలుగు వచ్చు. కానీ ఆ గ్రామాలకు వెళ్తే నాకు చాలా సంతోషం, అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. దాదాపు 70% కన్వర్ట్ అయిపోయారు మన కోస్టల్ బెల్ట్. కానీ ఒరిస్సాలో కోస్టల్ బెల్ట్ చాలా బలంగా ఉంది. వాళ్ళు ఇప్పటికీ చాలా బలంగా హిందూ ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారు. చాలా బలంగా పాటిస్తున్నారు. అందరు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. మన ఆంధ్రప్రదేశ్ లో మత మార్పిడి అనేది ఆ స్థాయిలో జరుగుతుంది. మనం ఒక రకంగా మనం బయటికి కనిపించకపోయినా మనం యుద్ధ క్షేత్రంలోనే ఉన్నాము. మనం ఎంత త్వరగా అంత రామదండిని మనం తయారు చేసుకోలేకపోతే మనం గెలవలేము. ఎందుకంటే సైన్యం అంతా ఉంటేనే ఆయన ముందుకు నడిపిస్తారు. సైన్యం సమీకరణ లేకపోతే, మనం యుద్ధానికి సిద్ధం కాకపోతే స్వామివారికి కూడా సహకారం ఉండదు. మనం పరిపూర్ణంగా మనం అందరం మన ధర్మం కోసం పనిచేయాలనే సంకల్పం ఉంటేనే జరుగుతుందండి. మనం రామాయణమే మనకు ఉదాహరణ. రాముల వారి అవతారం కంటే ముందే రావణాసురుడు భూమి మీద ఉన్నాడా లేడా? మరి రాముల వారు రావణాసురుడిని సంహరించడం వరకు కూడా ఎన్నో ఆకృత్యాలు చేశాడు వాడు. ఎవరైతే రావణాసురుడి ద్వారా బాధపడ్డారో వాళ్ళందరూ సంకల్పం తీసుకున్నారు, వీడి ఆగడాల నుంచి మాకు విముక్తి కావాలని కోరుకున్నారు. వాళ్ళు మనకు చెప్తారు కదా పెద్దలు కూడా, యద్భావం తద్భవతి. మనం ఎలాంటి భావన చేస్తే మనకు అలాగే జరుగుతుంది. హిందువులందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలి, మనకు భారతదేశం ఏదైతే హిందూ దేశంగా ఉందో ఇది పరిపూర్ణంగా హిందూ దేశంగానే ఉండాలి. ఇక్కడ మత మార్పిడులు ఉండకూడదు, అన్యమత ప్రచార ఆగడాలు ఉండకూడదు. ఇది ఎవరైతే హిందువులందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటేనే జరిగిందండి. అది ఇప్పటికీ లేదు సమాజంలో. మనం అందరం కోరుకుంటే అవుతుంది, అది ఖచ్చితంగా అవుతుంది. భగవంతుడు దాన్ని ఇస్తాడు మనం. కానీ ఎందుకు అవ్వట్లేదు అంటే మనలోనే మనకు తెలుసు. అందరూ ఏం చెప్తారంటే అందరు దేవుళ్ళు ఒకళ్ళే, అన్ని మతాలు ఒకళ్ళే అని చెప్పే వాళ్ళ సంఖ్య హిందువుల్లోనే ఎక్కువ ఉంది. మన మనసుల్లోంచే ఆ భావన బలంగా లేదు కాబట్టి అది ఇప్పటికీ జరగట్లేదు. మనం ఎప్పుడైతే ఈ హిందూ చైతన్యాన్ని తీసుకొచ్చి అందరూ ఒకటి కాదు, మిగిలిన వాళ్ళకి హిందువులకి వ్యత్యాసం ఉంది, మిగిలిన గ్రంథాలతో దయచేసి హిందూ గ్రంథాలని పోల్చకండి. ఎందుకంటే ఒక పురాణంతోనో ఒక బైబిల్తోనో భగవద్గీతను పోల్చడం అది అవమానం అండి.
కాబట్టి హిందువుల్లో ఈ రకమైనటువంటి అవగాహన కల్పించి ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా ఇక్కడ ధర్మం బాగుపడాలని కోరుకుంటే, అందరూ బలంగా కోరుకున్నప్పుడు మాత్రమే ఆ సంకల్పాన్ని భగవంతుడు నెరవేరుస్తారు. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరైతే మిగిలిన హిందువులు ఉన్నారో వాళ్ళలో చైతన్యాన్ని పెంపొందించడం, వాళ్ళందరి కోసం కూడా ధర్మం కోసం పనిచేసేలాగా ఏదో ఒక హిందూ సంస్థ, కేవలం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తేనే ధర్మం బాగుపడుతుందని మేము ఎప్పుడు చెప్పం. ఎందుకంటే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ చాలా చిన్న సంస్థ, పరిమిత స్థాయిలో పనిచేస్తుంది, పరిమిత ప్రాంతాల్లోనే పనిచేస్తుంది. హిందుత్వం కోసం పనిచేసేటువంటి అనేక క్షేత్రాలు ఉన్నాయి, సంఘ పరివార క్షేత్రాలు లాంటి చాలా పెద్ద క్షేత్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక హిందూ క్షేత్రంతో, అంటే ఇది ఎలాంటి పని అంటే, మనం అందరం ప్రతిరోజు ఆహారం తీసుకుంటాము. ఆహారం తీసుకోవడానికి అందరికీ కారణం ఒకటే, ఈ శరీరం నిలబడాలి. అలాగే ధర్మం నిలబడాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా హిందుత్వం కోసం పనిచేయాలి. అయితే మనం ఆహారం తీసుకోవడంలో వ్యత్యాసాలు ఉంటాయి. నేను ఒక కూర ఇష్టంగా తింటాను, మీరు ఒక కూర ఇష్టంగా తింటారు, మీరు ఒకటి తింటారు, ఒకరు శాకాహారం తింటారు, ఒకరు మాంసాహారం తింటారు. అలాగే హిందూ సమాజంలో కూడా అందరికీ ధర్మం పట్ల పనిచేయాలని ఆసక్తి ఉన్నప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి అభిరుచి ఉంటుంది. ఒకళ్ళు భజన చేయడానికి ఇష్టపడతారు, ఇంకొకళ్ళు స్వామివారికి సేవ చేయడానికి, గుళ్ళో సేవ చేయడానికి ఇష్టపడతారు. సో ఎవరి ఆసక్తి ఎలా ఉంటుందో తెలుసుకొని వాళ్ళ కోసం, వాళ్ళ ఆసక్తికి తగ్గట్టుగా మనం కార్యక్రమాలు నిర్వహిస్తాం. చాలా మందికి పిల్లలు బాగా చదువుకుంటే బాగుంటుందని కోరుకుంటుంది, బాల సంస్కార కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. కొంతమందికి భజన ఇష్టం ఉంటుంది, భజన సమాజాలు ఏర్పాటు చేస్తాం. కొంతమందికి పోరాటం అంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళకు కూడా రకరకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మన దాంట్లో పోరాటం వాళ్ళకి. కొంతమందికి లీగల్ గా ఫైట్ చేయడం ఇష్టం, అలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కాబట్టి హిందూ సమాజంలో హిందూ ధర్మం కోసం పనిచేయాలి అని కోరిక ఉన్నప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఆసక్తి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆసక్తికి అనుగుణంగా రకరకాల కార్యక్రమాలు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ లోనూ జరుగుతున్నాయి, అలాగే వేరే వేరే హిందూ సంస్థలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి హిందూ అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒక ధార్మిక కార్యక్రమంలో, ఏదో ఒక ధార్మిక క్షేత్రంతో అనుసంధానమై ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉందండి. లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ చాలా అంటే చాలా ప్రమాదంలో ఉందండి. మనం ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య చూస్తూ మనం ఏమీ కాలేదు అనుకుంటే కనుక చాలా ఇబ్బంది. మనకు బెంగాల్ నుంచి వచ్చిన వీడియోలో ఒక మాతృమూర్తి కన్నీరు పెడుతూ చెప్తుంది, నిన్నటి వరకు అక్క అక్క అని పిలిచేవాడు, వాడే ఆవిడ మానభంగం చేయడానికి వచ్చాడు. ఎంత దారుణమైన పరిస్థితి అండి. మనం అనుకుంటాము చిల్లులు టోపీ పెట్టుకొని మన ఇంటి పక్కనే ఉంటాడు ఒకడు, వాడు మనతో చాలా స్నేహంగా ఉన్నాడు అని అనుకుంటాం. 2 ఉదాహరణలు అండి. మనకి ఈ మధ్య చావా అని ఒక సినిమా వచ్చింది, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కొంతమంది చూసి ఉండొచ్చు. చావా ఎవరి స్టోరీ అండి? చావా సంభాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ కుమారుడు ఆయన. ఆ చావా సినిమా వచ్చిన తర్వాత ఔరంగజేబు సమాధి ఉన్నటువంటి ప్రాంతంలో వాడి సమాధి తీసేయాలని చెప్పేసి కొన్ని హిందూ సంస్థలు ఆందోళన చేశాయి. సరే, సమాధి తీసేయాలన్నారు, సమాధిని తోల గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఆందోళన చేశారు. ఆ ఆందోళన కార్యక్రమం తర్వాత నాగపూర్ లో హిందువులు ఇళ్ళని మీద దాడి చేశారు, హిందువుల బళ్ళు తగలబెట్టారు. ఇప్పుడు ఒక వీధిలో 10 కుటుంబాలు ఉన్నాయి, దాంట్లో ఒక 4 ముస్లింస్ ఉన్నారు, ఒక 6 హిందువులు ఉన్నారు. అందరూ రోడ్డు మీద పార్క్ చేస్తారు బండి. ఆ రోజు నైట్, ఏ రోజు నైట్ అయితే బళ్ళు తగలబెట్టాలని వాళ్ళు ప్లాన్ వేస్తున్నారో ఆ రోజు నైట్ ముస్లింస్ అందరూ బళ్ళు తీసేసి వేరే ఏరియాలో పార్క్ చేసుకుని వచ్చారు. నైట్ పూట ముస్లింలు అందరూ అనుకున్నారు, పథకం ప్రకారం వచ్చారు, రోడ్డు మీద బళ్ళని తగలబెట్టారు. కానీ అందులో ఏ ఒక్క బండి ముస్లింది లేదు. అంటే ముస్లింస్ అందరికీ ఆ రోజు నైట్ దాడి జరుగుతుందని తెలుసు, బళ్ళు తగలబెడతారని తెలుసు. కానీ మన ఇంటి పక్కనే ఉంటాడు, రోజు వాడు నేను మాట్లాడుకుంటాం, వాడి ఇంట్లో ఉప్పు అయిపోతే ఉప్పిస్తాం, పప్పు అయిపోతే పప్పిస్తాము, మనం అన్ని సహాయాలు చేస్తాము. అరే ఇట్లా బళ్ళు తగలబెట్టారని మా వాళ్ళు అనుకుంటున్నారు, నీ బండి జాగ్రత్త చేసుకుని ఏ ముస్లిం హిందువుకి చెప్పలేదు. ఉదాహరణ ఒకటి. బెంగాల్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి మీరందరూ చూసుంటారు. ఒక రోజు నైట్ హిందువుల ఇళ్ళకి మార్కింగ్ చేశారు నల్ల పెయింట్తో, ఇది హిందువుల ఇల్లు. ఎందుకంటే వేరే వేరే ఊర్ల నుంచి వస్తున్నారు ముస్లింస్ అందరూ దాడి చేయడానికి ఒక ఊరి మీద, వాడికి హిందువుల ఇల్లు ఏదో ముస్లిం ఇల్లు ఏదో తెలియదు. కాబట్టి ఆ దాడి చేయడానికి వచ్చే వాళ్ళకి సునాయాసంగా గుర్తుపట్టడం కోసం హిందువుల ఇళ్ళ బయట నల్ల రంగు పెయింట్ వేసి వెళ్ళారు. నైట్ పూట వచ్చారు, పెయింట్ వేయించుకుంటే ఆ ఇంటిని ధ్వంసం చేశారు, వెళ్ళిపోయారు. ఇది పెద్ద ఉదాహరణ. ఇది మనతో పాటు కలిసి ఉన్నా, మన దేశంలోనే బతుకుతున్నా వాడికి ఎప్పటికీ మనం అంటే ప్రేమ ఉండదు. ప్రతిరోజు వాడు నేర్చుకునేది ఏంటంటే మనల్ని చంపాలి, మనల్ని హింసించాలి. ఎందుకంటే వాళ్ళ మత గ్రంథాలు అదే బోధిస్తున్నాడు. మనం ఒక నిద్రావస్థలో ఉన్నాం, కుంభకర్ణుడి నిద్ర ఉంది మన ప్రస్తుతం హిందూ సమాజంలో. మనం అనుకోవడం అందరూ ఒకటే అన్ని మతాలని, ఏ ముస్లిము ఏ క్రైస్తవుడు అనుకోడు. ఒకవేళ వాడు అనుకున్నాడంటే వాడికి పరిపూర్ణంగా వాళ్ళు ఏదైతే మత గ్రంథాలు చెప్తున్నాయో వాడి బుర్రలోకి ఎక్కలేదని అర్థం. అంతే. మనకు బైబుల్ తీసినా ఖురాన్ తీసినా మనకు ఖచ్చితంగా దాంట్లో రాసి ఉండేది ఏంటంటే విగ్రహారాధన చేసి వాళ్ళని చంపండి, వాళ్ళ ఆస్తులు దోచుకోండి, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఎత్తుకొచ్చుకోండి, ఇలాంటి మాటలు తప్పించి వేరే మాటలు ఏవీ లేవు. వాటి గురించి అవగాహన ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. కాబట్టి మనం అన్ని మతాలు ఒకటే, అన్ని మతాల సారం ఒకటే అనేటువంటి మొద్దు నిద్ర నుంచి ముందు మనం బయటికి రావాలి, తర్వాత హిందూ సమాజాన్ని బయటికి తీసుకురావాలండి. అలాగే నాలో ఒక చిన్న విన్నపం ఏంటంటే, చాలా మంది కథలు వచ్చారు, చాలా మందికి సమాజంలో ఒక చిన్న చూపు ఉంటుంది. ధర్మం కోసం పనిచేసేవారంటే చిన్న చూపు ఉంటుంది. ఉదాహరణకి త్రినాథరావు గారు ఉన్నారు, వారున్నారు, నేనున్నాను. చాలా మంది బంధువులు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఊర్లోకి వస్తే ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏదో పని పాట లేదు, బతకడం చేత కాదు, బతకడానికి చేత కాక బతుకు తెరుగు కోసం ఏదో వస్తున్నారు, వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తారని అనుకుంటారు. బాల సంస్కరణ కేంద్రాలు నడిపే మాతృమూర్తులు కావచ్చు, వారికి కావచ్చు, సమస్య నుంచి ఇచ్చేది ఏమీ లేదండి. వారు చేసే పనితో పోల్చుకుంటే మేము ఇచ్చేది శూన్యం, ఆవగింజ అంటారు.
కానీ మనకు స్వతంత్రానికి పూర్వం ఎలాగైతే దేశ స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాటం చేశారో, కుటుంబాన్ని త్యాగం చేసి పనిచేశారో, ఈ రోజు ధర్మం కోసం ఏ క్షేత్రంలో ఏ సమస్యలో పనిచేస్తున్న కార్యకర్తలైనా వీరందరూ కూడా అలాంటి స్వతంత్ర సమరయోధులకి ఏమాత్రం తక్కువ. ఒకప్పుడు వాళ్ళు దేశ స్వాతంత్రం కోసం పనిచేస్తే వీళ్ళు ధార్మిక స్వాతంత్రం కోసం పనిచేస్తున్నారు ఈ రోజు అంతే. కాబట్టి ఇలాంటి కార్యకర్తలు ఎక్కడున్నా కూడా వారికి విలువించేలాగా చుట్టుపక్కల మనం చెప్పాలి. మన ఊర్లో వాళ్ళకి ఏం పని లేక ఈ రోజుల్లో సమస్యలు వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళు ఒక గంట పని చేస్తే వస్తాయి ఎక్కడైనా. కానీ వాళ్ళకి ధర్మం మీద ఉన్నటువంటి ప్రేమతో, అలాంటి ప్రేమ ఉంది కాబట్టి మనం అందరం ఇక్కడ కలవగలిగాము. కాబట్టి వాళ్ళందరినీ గౌరవించుకోవాలి. భవిష్యత్తులో మేము ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాము. ఆ కార్యక్రమాలకు కూడా మీ అందరి సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.